సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేటలో ఉన్న రెయిన్బో మెడ్స్ కాలనీ భారీ వివాదానికి కేంద్ర బిందువైంది. ప్రైవేటు భూమి పేరు అని చెప్పి ప్రభుత్వం భూమిలో విల్లాలను నిర్మించి తమను మోసం చేశారు అని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఏపీకి చెందిన టీడీపీ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి ప్రసాద్ కలిసి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారు అని బాధితులు చెబుతున్నారు. తాజాగా 199, 204, 208, 210 సర్వే నెంబర్లలో అధికారులు సర్వే నిర్వహించగా మొత్తం 40 విల్లాలు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో తమకు న్యాయం చేయాలి అని బాధితులు ఆందోళనకు దిగారు. పుట్టినరోజు మాది మొత్తం ల్యాండ్ ఉంది. మేము వెంకట నరసింహ, నల్లూరు వెంకట నరసింహ, ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి ప్రసాద్ ముగ్గురు కలిసి మళ్ళీ అప్రోచ్ అయిన ఉండే డెవలప్మెంట్ చేస్తాం హెచ్ఎండిఏ లేఅవుట్ అని. మేము 2018లో హెచ్ఎండిఏ లేఅవుట్కి అగ్రిమెంట్ చేసాము. చేస్తే దాన్ని మొత్తం లెవెల్ చేసి ఒక 2 ఇయర్స్ టైంపాస్ చేసిండు. 2021లో రోడ్లు వేసేటప్పుడు ఆ వెంచర్లు గవర్నమెంట్ ల్యాండ్లో ఇండ్లు వస్తున్నాయని చెప్పేసి నేను అప్పుడే అబ్జెక్షన్ చేసి నాకు 2021 మేలో నేను కేసు వేయడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నావు, మాకు అవసరం లేదు, నా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయని కేసు వేయడం జరిగింది. అందరినీ మభ్య పెట్టుకుంటా ఇన్ని రోజులు వచ్చిండు. మొన్న జరిగిన ఏడీ సర్వేతోని ఇది మొత్తం అందరికీ వెంచర్ల గట్ట అందరికీ నిరూపితం అయ్యింది. దీనికి తక్షణమే న్యాయం చేయాలని గవర్నమెంట్ ద్వారా కోరుతున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, కృష్ణారెడ్డిపేటలో ఈ ప్రైవేటు భూమి అని చెప్పి గవర్నమెంట్ భూమిలో విల్లాలు నిర్మించినట్లు తెలుస్తుంది. దీనిపైన అధికారులు ఏమంటున్నారు? పూర్తిగా ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చూపించి 40 విల్లాలు కట్టడం కోసం స్థానికుల నుండి ఏదైతే డబ్బులు సేకరించారు, సుమారుగా 32 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా బాధితులందరూ కూడా ఆయనకి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం. ప్రధానంగా ఏదైతే సర్వే నెంబర్ 198, 204 లో ఉన్న ఈ భూమిని 8.5 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వ భూమిగా ఉందని చెప్పని నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుతో పాటు ఇంటూరు నాగేశ్వరరావు డైరెక్టర్ గా ఇంటూరు ప్రసాద్ వీళ్ళిద్దరు కూడా ఈ వెంచర్ కు ముందుగా భారీ ఎత్తున బ్రోచర్లు పత్రికా ప్రకటనలు ఇచ్చి పెద్ద ఎత్తున కూడా వసూళ్లకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో ముందుగానే ప్రైమ్ ల్యాండ్ అంటూ ఇస్తూ డబ్బులు అడ్వాన్స్ లో తీసుకున్న వాళ్ళు ఎంతకు కూడా పనులు ప్రారంభించకపోవడంతో స్థానికుల నుండి ఒత్తిడి రావడంతో ముందుగా రోడ్లు వేయడం కోసం కొంత ప్రయత్నం చేశారు. అయితే రోడ్లు వేస్తున్న సందర్భంలోనే కొందరు ఆ భూమి ప్రభుత్వ భూమిగా ఉంటూ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత 10 దఫాలుగా ఏఈ సర్వేకు అట్లాగే ఆర్ఐ సర్వేలతో పాటు ఏడీ సర్వేలో మాత్రమే పూర్తిగా ప్రభుత్వ భూమి అని తేలడంతో ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తమ నష్టపోయామని చెప్పని ఇంటూరి గ్రూప్స్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. తమకు వెంటనే న్యాయం చేయాలని చెప్పని కూడా బాధితులు జిల్లా కలెక్టర్ కోరుకోవడం జరిగింది. వెంటనే యజమానులకు సంబంధించి నోటీస్ పంపించాము, అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళందరూ వెంటనే చెల్లించాలని కూడా జిల్లా రెవెన్యూ యంత్రాంగం తరఫున ఇంటూరి గ్రూప్స్ వాళ్ళకు నోటీసులు అందించినట్టు కూడా జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు. మహేశ్వరి, అయితే ఇప్పటికే 40 విల్లాల నిర్మాణం కూడా పూర్తయింది. చాలా మంది కొనుక్కున్నారు, కొంతమంది అడ్వాన్స్లు కూడా ఇచ్చారని తెలుస్తోంది. మరి బాధితులు ఏమంటున్నారు? బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో రూపాయి కుర్రు పెట్టుకుని కోట్లు చెల్లించి విల్లాల్లోకి వెళ్దాం అనుకున్న సమయానికి ఇది ప్రభుత్వ భూమి అని తేలడంతో నేడో రేపో హైడ్రా ద్వారా కూల్చివేతలు కూడా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి ఒక్కొక్క విల్లా 8 నుండి 12 కోట్ల వరకు సేల్ చేశారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించిన బాధితులందరూ కూడా తమకు వెంటనే న్యాయం చేయాలని చెప్పి ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ నుండి కూడా తిరిగి తమ డబ్బులు ఇప్పించి వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ గా చూపించిన రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పాను. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై కానీ అట్లాగే మిగతా డోర్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా ప్రభుత్వ అధికారులు మేనేజ్ చేసి ఇచ్చారు. కాబట్టి వాటిని వెంటనే ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని చెప్పని ధర్నాలు నిరసనలు అయితే చేపడుతున్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ విష్ణు.